పడుతుంది మేము చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కోటిపల్లి ముక్తేశ్వరం బ్రిడ్జ్ కూడా అతి త్వరలోనే చేస్తామని అమలాపురం సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇలాంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా బీసీ డిక్లరేషన్లో సుమారు 1,50,000 కోట్లు బీసీలకు 5 సంవత్సరాలు సబ్ప్లాన్ విధుల్లో భాగంగా ఇస్తానని చెప్పడం, అదేవిధంగా ఆదరణ పథకం ద్వారా పనికిరాలని ఇస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా పాత ఏదైతే హౌసింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తామని చెప్పడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలని ప్రతినిత్యంతో ఉన్నాను. అదేవిధంగా నాతో పాటు టికెట్లు ఆశించిన ప్రతి ఒక్కరు రేవసింగ్ గారు కానీ, అదేవిధంగా రాజా గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా కాదా వెంకటరామన్ గారు కానీ అందరూ కూడా ఈ కూటమిని ముందుకు తీసుకెళ్ళడానికి నన్ను అన్నయ్యలాగా నన్ను ముందుండి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నాకు ఎవ్వరికి ఇందులో ఏ కాంట్రవర్సీ లేకుండా అన్నదమ్ముల భావంతో 3 పార్టీలు కూడా కలిసి వెళ్తా ఉన్నాం. 2019-24కి చెప్పడానికి నాయకులు ఉన్నారు తప్ప ఆ నాయకులు సాధించింది ఏమీ లేదు. ఈ రామచంద్రపురం 3 నాయకులు